సమాజంలో ఒక సామెత ఉండేది, చెమట చుక్కకి ఓటమి లేదు అని. చాలా కావ్యాత్మకంగా ఉండేది. కానీ ఈ రోజు పరిస్థితులు ఉంటే శ్రమికులకి బ్రతికే పరిస్థితి లేదు. నేను వీధి నాటకాలు చేసేటప్పుడు ఒక ధన్వంతరి చికిత్స అని ఒక నాటకం వేసేవాడిని. అందులో అంటే దేవతలు వీళ్ళందరూ పైన ఒక అవతల కూటం ఏర్పాటైంది. అక్కడ ఇంద్రుడు కూర్చొని భోజనం చేయాలి. అందులో అంటే భూమి నుంచి ఒక రోదన, ఒక ఆవేదన, ఒక ఏడుపు వినిపిస్తుంది. నారదుడిని పిలిపించారు, ఏంటి చూడవయ్యా, ఎందుకు ఏడుస్తున్నాడు ఆ మనిషి, తినలేకపోతున్నాను అంటే, లేదు సార్, ఏదో బరువు ఆడు గుండె మీద ఉంది అందుకే ఏడుస్తున్నాడు. అయితే మంచి డాక్టర్కి చూపించాలి కదా అంటే నారదుడు వచ్చి ప్రపంచంలో ఉన్న అన్ని డాక్టర్ని వైద్యులను తీసుకొని ఆ కార్మికుడు, ఆ రైతుడు, వీడి గుండె మీద ప్రభుత్వాలు, కార్పొరేట్ సంస్థలు కూర్చున్నాయి, ఆ బరువుని మోయలేక ఏడుస్తున్నాడు, ఆడు దాన్ని తొలగించాలి అన్నారు. అది ఈరోజు జరుగుతున్నది. ఇలాంటి ఒక పరిస్థితిలో మనకి CITU లాంటిది ఒక నమ్మకం, ఒక హోప్, ఒక కోఆపరేటివ్ సిస్టమ్స్లు కానీ సొసైటీలు కానీ ఎక్కడున్న కార్మికుల కోసం, శ్రమికుల కోసం గొంతెత్తుకు పోరాడుతున్నారు కదా. వీళ్ళు ఒక రాజకీయ పక్షం కాదు, కార్మికుల వైపు ఉన్న. అందుకే ఇలాంటి వేదికకి నన్ను రమ్మంటే అది నాకు ఇచ్చిన గౌరవం అనుకుంటా. ఆ గౌరవంతోనే వచ్చాను. జనాలకి చిన్న చిన్న కథలతో చెప్పాలి. మొన్న ఇది ఎక్కడ చూసినా ఎలా జరుగుతుంది ఈ దేశం అనడానికి, ఎలా ఇళ్ళు కార్పొరేట్కి అమ్మేస్తున్నారని, అదానీలు, అంబానీలు. సింపుల్ ఎగ్జాంపుల్ అండి, మొన్న ఇండిగో వాళ్ళ గోల జరిగింది ఎయిర్పోర్ట్లో. నన్ను 2 రాత్రులు ఎయిర్పోర్ట్లో ఉండాల్సిన పరిస్థితి. అక్కడి నుంచి బెంగళూరు వెళ్ళాలి, రిటర్న్ వచ్చేటప్పుడు చాలా ఓపికతో ఆ జనాల మధ్య కూర్చున్నాను నేను. 6 గంటలు 7 గంటలకు బయలుదేరాల్సిన ఫ్లైట్ ఈవినింగ్ వెళ్ళేసరికి 4 అయ్యింది. జనాలను చూస్తూ ఉన్నాను. దీనికి మూల కారణం ఎవరు? ఒకప్పుడు మన దేశంలో అన్ని రాజకీయ పార్టీలు వాళ్ళ బలం చూపించడానికి రౌడీలను పెంచారు. ఆ తర్వాత రౌడీలు చెప్పినట్టు వినాల్సిన పరిస్థితి వాళ్ళకి వచ్చింది. ఈరోజు కార్పొరేట్లను అలాగా పెంచారు. మనం అర్థం చేసుకోవాల్సింది, ఒక ఎయిర్పోర్ట్ ఇండస్ట్రీలో మొనాపలి ఒక ఇండిగోకి, ఇంకొకరికి వదిలేసి మిగతా వాళ్ళు లేరు. వాడేం చేస్తాడు, నా మాట నువ్వు అంటాడు. జనాలు మనం ఏమవుతున్నామంటే, మనం ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి, నాకు ఎలా కనిపించిందంటే, ఆడపిల్లలు, ముసలోళ్ళు, చిన్నపిల్లలు ఎవరు మనల్ని తంతున్నారని తెలియకుండా తిరుగుతున్నారు ఎయిర్పోర్ట్లో. అది అదానీ ఎయిర్పోర్ట్. ఒకరోజు కూర్చున్నాడు నా దగ్గర కాఫీ తాగుతూ, సార్ పొద్దున్న నుంచి నాకు 12,000 రూపాయలు ఖర్చు అయింది సార్. అదేంటారు, ఒక కాఫీకి నేను 360 రూపీస్ సార్. ఎయిర్పోర్ట్లు మారుతున్నాయి అంటున్నారు, కాదు, చెయ్యి మారుతున్నాయి. మన సొమ్ము కార్పొరేటైజేషన్, ప్రైవేటైజేషన్ అనేది మార్పు కాదది, చెయ్యి మారుతుంది. అంటే ఎలా చూస్తున్నారంటే, ఒక ఫుట్బాల్ మ్యాచ్ చూడడానికి మనం వెళ్ళాలి. మేము ఫుట్బాల్ మ్యాచ్ చూస్తున్నాం అనుకుంటున్నాం, మనల్ని ఫుట్బాల్ చేసేసారు వాళ్ళు. ఎవరు తంతున్నారో మాకు తెలియదు. అలా తిరిగి